హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ అయితే సూపర్ ట్విస్ట్ ఉండబోతుంది, ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తులసి తన జాబ్ చేసుకుని తిరిగి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇక అనసూయ తనని ఇష్టం వచ్చినట్టు ఇంట్లో పనులన్నీ కూడా జరగడం లేదని తిడుతూ ఉంటుంది. అలానే ఇక ఉద్యోగం కూడా ఎన్ని రోజులు వెలగపెట్టలేవు, ఉక్సులు సూదితో మిషన్ కుట్టుకోక వాళ్ళయి వీళ్ళయి జాకెట్లు డ్రెస్సులు కుట్టుకోక నీకెందుకు ఏదో పెద్ద చదువుకున్న దానిలాగా బయటకెళ్లి ఉద్యోగం చేస్తున్నావు, ఆ ఉద్యోగం 3 రోజులు ముచ్చటేలే అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ అదే టైంలో నందు వస్తాడు. నందు వచ్చేసావా తులసి, ఫస్ట్ డే నీ జాబ్ బాగా అయింది అని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఇంకా ఫ్యూచర్లో నువ్వు ఆ స్కూల్లో మంచిగా పేరు తెచ్చుకోవాలి. కంగ్రాచులేషన్స్ అని చెప్పేసేసి నందు తులసితో మాట్లాడుతూ ఉంటారు. ఇక ఎవరికి వాళ్ళు వాళ్ళ రూమ్స్ లోకి వెళ్ళిపోతారు. తులసిని నందు కంగ్రాచులేషన్స్ చెప్తున్నా సరే పొగడుకోకుండా సైలెంట్ గానే తన భర్తకి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వదన్నమాట. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లాస్య ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కూడా నాకు సంబంధం లేదు, నాకు కావలసింది నందుతో నాకు పెళ్లి జరగాలి అని ఆలోచిస్తున్నాను. కానీ నందు మాత్రం తులసికే దగ్గరవుతున్నాడు, తులసికి సపోర్ట్ చేస్తున్నాడు. అత్తయ్యకి ఒంట్లో బాగోపోయినా తులసిని ఉద్యోగానికి వెళ్ళిపోమన్నాడు. రిటర్న్ తులసి రాగానే తులసికి కంగ్రాచులేషన్స్ చెప్పాడు. ఏంటి నందులో ఇంత మార్పు వచ్చిందా? అసలు నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ కూడా నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను. ఏదో ఒకటి చేసి ఇక రేపు మాపు కాదు, పూర్తిగా నందుని నా వైపుకి మార్చుకోవాలి. పూర్తిగా నందు నా వైపు రావాలి అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి. అలా చేస్తేనే, నా మనసులో ఉన్న ప్రేమ నందుకి ఎలాగోకలా తెలియచేస్తేనే తులసి మీద పూర్తిగా ప్రేమ చచ్చిపోతుంది. తులసి అన్న మాట నోట్లో నుంచే రాకోకుండా ఎప్పుడు కూడా లాస్య అన్నట్టే చెయ్యాలి నందుని. ఏం చేయాలి అని ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది తులసి. ఇలా తులసి ఆలోచిస్తూ ఉండగా లాస్య ఆలోచిస్తూ ఉంటుంది. లాస్య ఆలోచించి ఒకటే డెసిషన్ తీసుకుంటుంది. అదేంటి అంటే స్లీపింగ్ టాబ్లెట్స్. ఇక వాటిని వేసుకొని నందుతో ఎప్పటికీ కూడా తులసి పేరు రాకోకుండా, తులసి నీడ నందు మీద పడుకోకుండా, తులసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేటట్టు చేసి నందు నేను కలిసి ఉండాలి అని ఏం చేస్తుంది అంటే నైట్ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసేసుకొని బెడ్ మీద పడిపోతుంది లాస్య. ఇక వెంటనే ఎవరికి వాళ్ళు అందరూ కూడా రెడీ అవుతారు కదా. తులసి మాత్రం జాబ్ చేసినప్పటికీ కూడా ఇంటికి వచ్చి వంట అంతా కూడా చూస్తుంది. ఇక అంతా కూడా కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరినీ పిలిచి భోజనం వడ్డిస్తామని రెడీ అవుతుంది తులసి. అదే క్రమంలో ఇక తులసి వల్ల అత్తయ్య ఉంటుంది కదా అనసూయ, లాస్యని భోజనానికి పిలుద్దాము అని చెప్పి లాస్య దగ్గరికి వస్తుంది. లాస్య డోరేమో ఎంతసేపు గట్టిగా కొడుతున్నప్పటికీ కూడా లాస్య బయటకు రాదు. ఇక వన్ బై వన్ అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి భోజనం చేద్దామని వస్తారు. ఇక అనసూయ సౌండ్లకి అందరూ కూడా అనసూయ వైపే చూస్తారు. ఏంటి నాయనమ్మా, ఏంటి అంతసేపు కొడుతున్నావేంటి, లాస్య గారు బయటకు రావడం లేదా అని అభి అడుగుతూ ఉంటాడు. ఇక ఏమోరా అభి, నాకు చాలా భయం వేస్తుంది, ఉలుకు లేదు పలుకు లేదు, లోపల ఏం జరుగుతుందో ఏంటో అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే పరుగున అందరూ కూడా లాస్య డోర్ దగ్గరికి వస్తారు. అలానే ఇక నందు కూడా వస్తాడు. నందు ఎంతసేపు గట్టిగా కొట్టి లాస్య డోర్ తీ అని అంటూ ఉంటాడు. కానీ లాస్య డోర్ ఓపెన్ చేసే స్థితిలో లేదు. ఎందుకు అంటే పూర్తిగా తను కళ్ళు తిరిగిపోయి కోమా స్టేజ్లోకి వెళ్ళిపోతుంది, టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకోవటం మూలానమాట. ఇక అప్పుడు మాత్రం నందు మాత్రం లాస్య విషయంలో చాలా ప్రేమ చూపిస్తున్నట్టే అనిపిస్తుంది. ఎందుకు అంటే లాస్య అని గట్టిగా అరిచి ఇక ఆ డోర్ని అయితే పగల కొట్టేసి మరి లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అనసూయ, అమ్మ లాస్య ఏమైందమ్మా, ఏమైంది చెప్పమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక తులసి కూడా అలానే బాధపడి లాస్య అని బాధపడుతూ ఏడుస్తూ అడుగుతూ పిలుస్తూ ఉంటుంది.
కానీ లాస్య మాత్రం కళ్ళు కూడా తెరవకోకుండా ఉలుకు పలుకు లేకోకుండా ఒక జీవోత్సవంలాగా అలానే కింద పడిపోతుంది. ఇది చూసిన నందుకి చాలా భయం వేస్తుంది. ఇక వెంటనే అమాంతం లాస్యని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు నందు. ఒళ్ళో పడుకోబెట్టుకుని లాస్య లాస్య లెగు లాస్య అని ఇక వాటర్ కొడుతూ ఉంటాడు. లాస్య మాత్రం అలానే ఉంటుంది కానీ కళ్ళు తెరవదు. ఇదంతా చూసిన తర్వాత అనసూయకి చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి, ఒసై తులసి, ఇదంతా కూడా నీ మూలానే. ఈ రోజు లాస్యకి ఈ పరిస్థితి ఏర్పడింది అంటే అది నీ మూలానే. లాస్యకి ఏమైనా జరగాలి, నీ సంగతి అప్పుడు తేలుస్తాను, అర్థమవుతుందా అని అనగానే ఇక వెంటనే దివ్య, అదేంటి నాయనమ్మ, అమ్మని ఎందుకంటున్నావు నువ్వు? లాస్య ఆంటీ ఎందుకు అలా స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుందో తెలియదు, అయినా సరే ఆ టాబ్లెట్స్ తీసుకొని తెచ్చుకోవాల్సినంత అవసరం ఇప్పుడు ఏముంది? లాస్య ఆంటీ ఇంట్లో బానే ఉంటుంది కదా, ఎందుకని చెప్పేసేసి ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది ఆంటీ అని అనగానే, చెప్తారు, ఇదంతా కూడా మీ అమ్మ చేసిన ఘనకార్యం, అర్థమవుతుందా? మీ నాన్నకు విడాకులు ఇస్తాను, మీ నాన్నకి నీకు మీ అమ్మకి సంబంధం లేదని చెప్పి రోజు రోజుకి మీ నాన్న ప్రేమకు దగ్గరవుతుంది. ఆ ప్రేమను చూసి తట్టుకోలేక నందు లాస్యకి సొంతం కావాలి అని నా పిచ్చి లాస్య ఇంత పని చేసింది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక వెంటనే అభి, అబ్బా నాయనమ్మ కాసేపు కామ్గా ఉండు, డాడీ ఇప్పుడు మనం అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అందరూ కూడా లాస్యని హాస్పిటల్కి తీసుకువెళ్దామని అనుకుంటారు. ఇక ఇంట్లో మాత్రం ఇలా అందరూ కూడా హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే కొంతమంది ఇంట్లో ఉండిపోతారు. ఇక తులసి మాత్రం చాలా బాధపడుతూ లాస్య త్వరగా కోలుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. పక్కనే ఉన్న అనసూయ మాత్రం, ఇదిగో నాకు కోడలు లాస్యకి ఏమైనా అవ్వాలి, అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఊహించుకో, అర్థమవుతుందా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సేఫ్గా ఇంటికి వస్తే పర్వాలేదు, అలా కాకుండా ఇంకోలా వస్తే మాత్రం నేను ఊరుకునేదే లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక వెంటనే దివ్యతో, దివ్య మనం కూడా హాస్పిటల్కి ఎలాగో ఒకలాగా వెళ్ళాలి, పద దివ్య అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఇలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నందు డాక్టర్ డాక్టర్ అని చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఇక లాస్యని అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది నర్స్ వాళ్ళు లాస్యని లోపలికి తీసుకువెళ్తారు. లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత తను పూర్తిగా కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయింది, అయినా సరే స్లీపింగ్ టాబ్లెట్స్ వాడాల్సినంత అవసరం ఏముంది అని చెప్పేసి నర్సులు అనుకుంటూ ఉంటారు. ఎనీవే పేషెంట్ కండిషన్ అయితే చాలా క్రిటికల్గానే ఉంది అని చెప్పేసి లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ లాస్యకి ఉలుకు పలుకు లేకుండా అలానే ఉంటుంది కదా. ఇక లాస్యకి అలా ఉండటం చేత డాక్టర్స్ తిను పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయిందండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ విషయం బయట తెలుసుకున్న అనసూయ అలానే నందు చాలా బాధపడుతూ ఉంటారు. తులసి అయితే ఏడుస్తూ ఉంటుంది. నందు ఏమో లాస్య కోమాలోకి వెళ్ళిపోయిందా అని అనటంతో పక్కనే ఉన్న లక్కీ, అంకుల్ అంకుల్ మా అమ్మని ఏమీ కాకుండా మీరే కాపాడాలి అంకుల్, ప్లీజ్ అంకుల్ మా అమ్మని బయటికి తీసుకొచ్చేటట్టు చెయ్యండి అంకుల్ అని అంటూ ఉంటే అనసూయ, ఏమే తులసి చూసావా ఈరోజు ఈ చిన్న పిల్లవాడు ఎలా ఏడుస్తున్నాడో, ఆడు ఏడుపుకి కారణం నువ్వు, వాళ్ళ అమ్మకి ఏదైనా జరిగితే ఆ బాధంతా నీకే తగులుతుంది, గుర్తుపెట్టుకో అని హాస్పిటల్లో కూడా తులసిని తిడుతూనే ఉంటుంది అనసూయ. ఇక డాక్టర్స్ అయితే పల్స్ రేట్ అంతా కూడా చెక్ చేస్తూ సడన్ గా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇలా ఆశ్చర్యపోయి ఇక బయట ఉన్న మన నందు ఫేస్ ని చూసి బయటకు వచ్చి నందుకి చెప్దాము అని అనుకుంటూ ఉంటారు. ఇక వెంటనే ఒక నర్స్ బయటకు వస్తుంది. బయటకు వచ్చి నందు దగ్గరికి వచ్చి సార్ లోపల పేషెంట్ అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అనసూయ, చెప్పండి ఏమైంది, నా కోడలికి ఏమైంది అని అంటూ ఉంటే, సార్ పేషెంట్ కండిషన్ అస్సలు బాగోలేదు అని ఇక మనకేమీ వినిపించుకోకుండానే డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇలా డాక్టర్ చెప్తూ ఉన్నప్పుడు అనసూయ ఒకటే బాధపడిపోతూ ఉంటుంది, నందు టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక తులసి అయితే ఏంటి ఇలా జరిగిందా అని షాకింగ్ లోనే ఉండిపోతారు అందరూ కూడా. ఇక ఎపిసోడ్ అయితే ఇలా ముగుస్తుంది. మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? ఇలా స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవటం మూలాన అనసూయ తులసిని బయటకు పంపించేస్తుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే
మేము పెట్టే లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీ మొబైల్కి ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్.